హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ముఖ్యమైన అప్డేట్లు వచ్చాయి. అలాగే ఆగస్టు నెల రేషన్ పంపిణీకి సంబంధించి ఏ సరుకులు పంపిణీ చేస్తున్నారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆగస్టు నెల రేషన్ పంపిణీ, ఈకేబీసీ, హౌస్ హోల్డింగ్ మ్యాపింగు, కొత్త ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, అలాగే రేషన్ షాపుల్లో రాబోయే మార్పుల గురించి తెలుసుకోవడం ప్రతి లబ్ధిదారుడికి అవసరం. అధికారిక ప్రకటన ప్రకారం రేషన్ కార్డు ఉన్నవారు ఈకేబీసీని పూర్తి చేయడం చాలా ముఖ్యం. గతంలో పొడిగించిన గడువు ప్రకారం ఆగస్టు 31 లోపు ఈకేబీసీ పూర్తి చేయాలని సూచించారు. ఒకవేళ ఈకేబీసీ సమయంలో సమస్యలు వస్తే ముందుగా ఆధార్ కేంద్రంలో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసి మళ్ళీ ప్రయత్నించాలని అధికారులు సూచిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు వెళ్ళిన వారు మైగ్రేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగు పూర్తి చేసిన అర్హులైన కుటుంబాలకు భవిష్యత్తులో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించే ప్రక్రియపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీలో సాధారణ రేషన్ కార్డుదారులకు ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, అంత్యోదయ అన్న యోజన మరియు అన్నపూర్ణ కార్డుదారులకు అర్హత మేరకు ఎక్కువ పరిమాణంలో బియ్యం అందించే అవకాశం ఉందని సంబంధిత ప్రకటనలో పేర్కొన్నారు. అదనంగా కొన్ని జిల్లాల్లో జొన్నలు, రాగులు, గోధుమ పిండి, కందిపప్పు, పంచదార వంటి నిత్యావసర వస్తువుల పంపిణీపై కూడా ప్రణాళికలు ఉన్నట్లు వెల్లడించారు. రేషన్ షాపులను దశల వారీగా చిన్న మినీ మార్ట్లుగా అభివృద్ధి చేసి సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకులు అందించే యోచన కూడా ఉంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో తొలి దశగా ఈ విధానం అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అవసరాన్ని బట్టి 1 నెల లేదా 3 నెలల రేషన్పై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 3 నెలల రేషను ఒకేసారి తీసుకుంటే ప్రతి నెలకు విడిగా బయోమెట్రిక్ ధృవీకరణ అవసరం కావచ్చని కూడా వివరించారు. అంతేకాదు ప్రస్తుతం రేషన్ కార్డు లేని అర్హుల కోసం కొత్త దరఖాస్తుల స్వీకరణకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అధికారిక ప్రకటనలు వెలువడిన వెంటనే వాటిని పరిశీలించి అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయడం మంచిది. మీరు ఇప్పటికే ఈకేబీసీ పూర్తి చేశారా? కామెంట్లో డన్ అని తెలియజేయండి. అలాగే మీ ప్రాంతంలో ఆగస్టు రేషన్ పంపిణీ ప్రారంభమైందా లేదా మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.